నమస్తే మేడం. మేడం, ఇది సెంటర్ నుంచి మనకు వచ్చిన సమాచారం ప్రకారం 13 నుంచి 15 సంవత్సరాల లోపు మనము ఇంజెక్షన్ ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నారు. అంటే వీళ్ళు పుష్పవతి అయిన తర్వాతనా లేకపోతే పుష్పవతి అయినాక కూడా 18-19 సంవత్సరాలకు తీసుకోవచ్చా? అది కొంచెం మన ప్రజలకు తెలియజేయండి మేడం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కె మనోజరెడ్డి, కీసర మెడికల్ ఆఫీసర్. ఈ రోజు నేను అందరి తల్లిదండ్రులకి కొన్ని ముఖ్యమైన విషయాలు హెచ్పివి వ్యాక్సిన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. గవర్నమెంట్ నుండి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఎవరైతే 14వ పుట్టినరోజు చేసుకొని ఇంకా 15వ పుట్టినరోజు జరుపుకొని ఉండరో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి. సో మనం ఇంగ్లీష్ చెప్పాలంటే 14th బర్త్డే చేసుకొని ఉంటారు, బట్ ఇంకా 15th బర్త్డే జరుపుకొని ఉండరు. సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఈ వ్యాక్సిన్. మేడం, ఇప్పుడు మరి తెలంగాణలో ఇంకా వచ్చిందా, రాబోతుందా మేడం? ఇది ఆల్రెడీ తెలంగాణలో వచ్చింది, బట్ మనకి ఇంకా పిహెచ్సి లెవెల్లో ఇంకా అందుబాటులోకి రాలేదు. త్వరలోనే వస్తుంది. అండ్ అఫీషియల్ గా డేట్స్ కూడా మాకు కన్ఫర్మ్ అవుతాయి, ఎప్పటి నుండి వ్యాక్సినేషన్ స్టార్ట్ అవ్వాలనేది. కన్ఫర్మ్ అవ్వగానే ఇమీడియట్లీ మా ఆశాస్ ఏఎన్ఎంస్ అందరూ కూడా వాళ్ళ ఏరియాస్ లో వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో అసలు హెచ్పివి వ్యాక్సిన్ దేనికోసం ఇస్తారు అంటే, మనం సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రివెంట్ చేయడానికి ఇస్తాము. అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి అంటే, మన గర్భాశయ కింద భాగంలో, అంటే గర్భాశయ ముఖం అంటాం. సో గర్భాశయ ముఖంలో కామన్ గా వచ్చే క్యాన్సర్ ని మనం సర్వైకల్ క్యాన్సర్ అని అంటాము. సో దీని వ్యాప్తి ఏ విధంగా ఉంది అంటే, మన ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో ఎక్కువగా, అంటే 4వ మోస్ట్ కామన్ క్యాన్సర్ అన్నమాట. బట్ మన ఇండియాలో చూసుకుంటే సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ మన సర్వైకల్ క్యాన్సర్. సో దీని గురించి అని చెప్పి మన భారతదేశంలో మోడీ గారు ఈ క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడానికి ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో కామన్ గా అసలు ఎవరికి వస్తుంది ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే, మన ఏ ఉమెన్ కైనా రావచ్చు, అంటే ఏ ఏజ్ ఉమెన్ కైనా ఈ క్యాన్సర్ రావచ్చు. అండ్ ఆల్సో ఎవరైతే ప్రాపర్ గా హైజీన్ మెయింటైన్ చేయరో అండ్ తరచుగా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతుంటారో వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. అంటే ఈ హెచ్పివి వైరస్ అనేది చాలా రకమైన స్ట్రెయిన్స్ ఉంటాయి అందులో మనకి మోస్ట్ డేంజరస్ స్ట్రెయిన్స్ 17 స్ట్రెయిన్స్ ఉంటాయి. అందులో కూడా హెచ్పివి 16, హెచ్పివి 18 అనేవి మోస్ట్ డేంజరస్, అంటే ఆంకోజెనిక్ అంటాం. అంటే వీటి వల్ల ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. సో ఎవరైతే ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ తరచుగా వస్తుంటుందో వాళ్ళల్లో కొంతమందికి ఇన్ఫెక్షన్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. బట్ చాలా దీర్ఘకాలంగా ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతుంటారో వాళ్ళకి కొన్ని సంవత్సరాల తర్వాత ఇది క్యాన్సర్ గా మారవచ్చు. అండ్ ఆల్సో ఎర్లీ ఏజ్ మ్యారేజెస్ అంటాం, అంటే చిన్న ఏజ్ లో వాళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల అండ్ ఆల్సో ఈ హైజీన్ సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్ల వీళ్ళైతే కామన్ గా ఎఫెక్ట్ అవుతారు మనకి. సో మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే, 95% మనకి సర్వైకల్ క్యాన్సర్ నుండి ప్రొటెక్షన్ ఇచ్చేది ఈ హెచ్పివి వ్యాక్సిన్ మాత్రమే. మనకి ఏకైక వ్యాక్సిన్ ఏదైనా క్యాన్సర్ ని ప్రివెంట్ చేస్తుంది అంటే అది హెచ్పివి వ్యాక్సిన్ మాత్రమే. సో అందుకనే మన గవర్నమెంట్ ఇది అందరికి అందుబాటులో ఎవరైతే 14 అంటే పిల్లలు 14 ఇయర్స్ దాటి, అంటే 14th బర్త్డే చేసుకొని ఇంకా 15th బర్త్డే జరుపుకొని ఉండరో వాళ్ళందరి ఆల్మోస్ట్ అందరి పిల్లలు దాన్ని కవర్ అవ్వాలి ఆ వ్యాక్సిన్ అనేది. అప్పుడు మనం ఈ క్యాన్సర్ అనేది ప్రివెంట్ చేయొచ్చు అన్న నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ దీన్ని మనం ఎలా ఇస్తాము అంటే, ఈ వ్యాక్సిన్ పేరు వచ్చేసి గార్డాసిల్ వ్యాక్సిన్. సింగిల్ డోస్ వ్యాక్సిన్ 0.5 మిల్లీలీటర్స్ మనం ఎడమ పై చేయి భాగం, అంటే డెల్టాయిడ్ కండరానికి ఇస్తాము. కండరానికి వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, దీన్ని మనం 3 months క్యాంపెయిన్ గా చేస్తున్నాం, అంటే వ్యాక్సినేషన్ డ్రైవ్ లాగా. సో దట్ అందరు పిల్లలు ఎవరైతే 14 ఇయర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కవర్ అవ్వాలని. తర్వాత ఆఫ్టర్ 3 months మనకి ఇది రొటీన్ ఇమ్యునైజేషన్ లో కలవబడుతుంది. మేడం, ఇక్కడ 14 ఇయర్స్ అని క్లారిటీగా అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా, ఆ 14 ఇయర్స్ అని చెప్పేసి కాన్సెప్ట్ ఏంది మేడం? అంటే 14th బర్త్డే జరిగి ఉండాలి వాళ్ళు. అంటే ఇప్పుడు 13 కంప్లీట్ అవ్వగానే 14th బర్త్డే జరుపుకుంటారు కదా, 14th బర్త్డే జరుపుకొని 15th బర్త్డే ఇంకా వాళ్ళు జరుపుకొని ఉండరు అనమాట. అంటే 14 ఇయర్స్ 11 1 year లోపలనే వేసుకున్నాం మేడం. అంటే 20 years 25 years ఉన్న వాళ్ళకు లేదా మేడం? మనకి గవర్నమెంట్ లో అయితే ఓన్లీ 14 to 15 ఇయర్స్. ఓన్లీ 14 years. అంటే ఇప్పుడు వైరల్ అయ్యేటి అన్ని కొన్ని ఫేక్ న్యూస్ లే ఉన్నాయి కదా మేడం,
అంటే ఇట్లా గర్భసంచికి ప్రాబ్లం అవుతుంది, ఇది అవుతుంది, అది అని చెప్పుకుంటూ వస్తున్నారు కొన్నిట్లల్లో. అదైతే పేకే కదా. అవును ఇప్పుడు మీరు చెప్పేది అయితే జెన్యున్ గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏదైతుందో అదే సమాచారం ఇస్తారు కదా మేడం. అవునండి. అంటే ఇక్కడ కీసర మండలిలో మరి మనకెప్పుడు వస్తుంటాయి మేడం? చాలా త్వరలోనే రావచ్చు. మనకు ఆల్మోస్ట్ మన ఏమంటారు డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితే వచ్చిందన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పిహెచ్సి లెవెల్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. వన్స్ వ్యాక్సిన్ మనకు రీచ్ అయ్యాక అఫీషియల్ గా డేట్స్ అనేది ఇన్ఫార్మ్ చేస్తారు. మేడం ఇక్కడ కీసర హాస్పిటల్ కు మీకు ఎప్పుడైతే ఇక్కడ సప్లై వస్తుందో అప్పుడు ఏమైనా ఇంటిమేషన్ ఇస్తారా మేడం? అవునండి. మేము అంటే మా ఆశాస్ ఏఎన్ఎంస్ అందరూ ప్రతి విలేజ్ వాళ్ళు అంటే కీసర మండల్ సంబంధించిన ప్రతి విలేజ్ నుండి మనకు ఆశాస్ ఉన్నారు. సో వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. వాళ్ళు అక్కడున్న పబ్లిక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు వాళ్ళకి అండ్ హౌస్ టు హౌస్ కూడా ఇప్పుడు సర్వే చేస్తున్నాం. సో అప్పుడు దాంట్లోనే మనం ఇన్ఫార్మ్ చేసేస్తాం. ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులకు మీరు చెప్పాల్సింది ఇదే. Yes, 100% మీరు 14 ఇయర్స్ లో 14 15 ఇయర్స్ దాటక ముందే వేసుకోమంటారు. అవును. అంతేనా మేడం? అంతే. అండ్ ఎవరెవరు తీసుకోకూడదు అంటే ఎవరైతే గర్భిణీలు ఉంటారో వాళ్ళు తీసుకోకూడదు. అంటే 14 ఇయర్స్ లో కూడా కొంతమంది మారుమూల ప్రాంతంలో గర్భిణీలు ఉండే అవకాశం ఉంటది కాబట్టి సో వాళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకోకూడదు. అండ్ కొంతమంది ఈస్ట్ అనే పదార్థానికి అలర్జిక్ ఉంటారు. సో వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోకూడదు. అండ్ ఆల్రెడీ హెచ్పివి వ్యాక్సిన్ కొంతమంది ప్రైవేట్ లో తీసుకొని ఉంటారు. సో వాళ్ళు కూడా తీసుకోకూడదు. ప్రైవేట్ లో తీసుకున్న వాళ్ళు గవర్నమెంట్ లో తీసుకోకూడదు. ఒక్కసారి తీసుకోవాలి. అంతే. అంతేనా సింగిల్ మేడం? డోస్ గవర్నమెంట్ లో మనకు గార్డాసిల్ ఇస్తున్నాం. బట్ ప్రైవేట్ లో సర్వారిక్స్ అని, గార్డాసిల్ 9 అని, గార్డాసిల్ అని చాలా రకాలు ఉంటాయి. సో అవి తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఇంకో డోస్ తీసుకోవడానికి లేదు. అట్లా ప్రత్యేకంగా మీకు స్టాక్ వచ్చిన తర్వాత మాకు ఇంటిమేషన్ ఇవ్వండి మేడం. మేము మా న్యూస్ Sure. ద్వారా మేము వైరల్ చేస్తాం. మాక్సిమం అయితే అందరూ వేయించుకోవాలాగా ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. మరి ఇప్పటిదాకా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలా అయితే చెప్పారో ప్రాసెస్, ఆ ప్రాసెస్ ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు తెలుసుకోవాలి. జనరల్ గా చెప్పేది ఏంటంటే 14 ఇయర్స్ లోపల 14 ఇయర్స్ ఉన్న వాళ్ళకు ఈ టీకా వేయించుకుంటే చాలా మంచిదని చెప్పేసి మీరు తల్లిదండ్రులు గమనించాలి. అడ్డమైన వీడియోలు పెట్టుకొని పనికిరాని సమస్యలు నెత్తిమీదకి తెచ్చుకునే బదులు ఇలాంటి 10 మందికి పనికిచ్చేటి చేయండి. ఊళ్ళల్లో కుర్చీల మీద అరుగుల మీద కూర్చునే వాళ్ళు అది ఎందుకు వ్యాక్సిన్ వేయొద్దు అని చెప్తారు. అలాంటి ఏం పట్టించుకోకండి. మన గవర్నమెంట్ అన్ని విధాలు ఆలోచించే ఏదైనా ముందుకు తీసుకొస్తుంది. ప్రజలను కాపాడుకోవడానికే గానీ ప్రజలను చంపుకోవడానికి అయితే లేదు. మన రూలింగ్ లో ఉన్న గవర్నమెంట్ బీజేపీ వారు చాలా ముందుకు వచ్చేసి చాలా విధంగా ఆలోచించేసే ఈ ఆడపిల్లలు ఏదైతే ఉంటుందో ఫ్యూచర్ లో మన గర్భసంచికి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి మరి ఇండియాలో వేరే విధంగా వెళ్ళిపోతుందని చెప్పేసి ఆలోచనతో చెప్పారు. కొన్ని చెప్పలేకపోతున్నాము, ఆ విధంగా షార్ట్ కట్ లో చెప్పగలుగుతున్నాము. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ 14 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో పాపలు వాళ్ళ ఇంట్లో డైరెక్ట్ వెళ్ళి తల్లిదండ్రులు వెళ్ళేసి మరి ఇక్కడ డాక్టర్ ఉన్నది, డాక్టర్ ఉన్నది, ఇంతమంది ఉన్నారు, ఇక్కడ వచ్చేసేసి కీసర సర్కిల్ పోలీస్ స్టేషన్ ముందట గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటది, ఇక్కడికి వచ్చేసి వివరాలు తెలుసుకోండి, ఇంజెక్షన్ ఇప్పివ్వండి. జై హింద్. ఈ వ్యాక్సిన్ గురించి మనం అందరికి ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మెయిన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మీడియా. సో సై న్యూస్ వాళ్ళు అంటే మధుసూదన్ రెడ్డి గారు ఈ విషయం తెలియగానే హెచ్పివి వ్యాక్సిన్ ఇలా ఇస్తున్నారని బయట తెలియగానే చాలా ఫాల్స్ న్యూస్లు ఉన్నాయి మేడం బయట. అందరూ కూడా అన్ని ఏజెస్ వాళ్ళు తీసుకోవచ్చు అంటున్నారు, ఫీల్డ్ లెవెల్లో వ్యాక్సిన్ తీసుకోవచ్చు అంటున్నారు, కొంతమంది ఈ వ్యాక్సిన్ మంచిది కాదు అంటున్నారు, కొన్ని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి అంటున్నారు. సో ఇలా చాలా అపోహాలు ఉన్నాయి. సో మీరు మాకు ఈ న్యూస్ ఎగ్జాక్ట్ గా అసలు గవర్నమెంట్ స్ట్రాటజీ ఏంటి, ఈ క్యాంపెయిన్ ఎందుకు చేస్తున్నారు, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి మీరు చెప్పాల్సిందిగా కోరారు. సో నేను ఈ అవకాశం ఇచ్చినందుకు మధుసూదన్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అండ్ ఈ ఒక్క ప్రోగ్రామే కాదు, మన గవర్నమెంట్ లో ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా సై న్యూస్ వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటారు. సో ఎవరైనా ఇన్ఫర్మేషన్ మన ప్రజలకి అందజేయాలనుకుంటే ఈ సై న్యూస్ వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సై న్యూస్. ఆ సై న్యూస్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే కామెంట్ కూడా చేయండి.